హలో అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లర్న్ అండ్ లెట్ లర్న్ ఇట్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటాను. మీరు కానీ ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ముందుగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి షాహీ పన్నీర్ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాప్సికమ్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ని 2 రకాలుగా కట్ చేసుకున్నాను. ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను అండ్ కర్రీ కట్కి చేసుకున్నట్టు చేసుకున్నాను. ఇంకా పన్నీరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు. దీనికి ముందు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆన్ చేసుకొని దాంట్లోకి ఆయిల్ తీసుకుందాం. ఈ షాహీ పన్నీర్ ఏంటంటే మనకి చపాతీల్లోకి, రోటీస్లోకి, నాన్స్లోకి, రైస్తో కూడా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం నేను కొంచెం సోంపు, లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క ఇవి ఆయిల్లో వేసుకొని కొంచెం లైట్గా దోరగా వేయించుకుందాం. ఇవి వేగిన తర్వాత మనం నెక్స్ట్ కావాల్సినవి మనం ఆనియన్స్ను, పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, అవి ఇందులో వేసుకుని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇవి వేగినంత వరకు మంచిగా వేయించుకుని దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇక్కడ మనం షాహీ పనీర్ అంటే మనకి పనీర్తో చాలా రెసిపీస్ చేసుకుంటామండి. అందులో మనకి నెక్స్ట్ టొమాటో యాడ్ చేసుకున్నాను. టమాటాను కూడా మంచిగా మెత్తగా మగ్గే వరకు వేయించుకున్నాము. దీంట్లో మనకి కొందరు మటర్ అంటే మన బఠానీలు కూడా వేసుకుంటారు. దాన్ని మటర్ పన్నీర్ అంటారు, మసాలా పన్నీర్, ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటాం. ఇది వచ్చేసి షాహీ పన్నీర్ అండి. దీంట్లో మనకి కావాలంటే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పులు ఉన్నట్లయితే మీరు అది కూడా వేసుకోండి. ఇవి మిక్సీలో వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత దాన్ని పేస్ట్ చేసుకుందాం. నెక్స్ట్ కడాయిలోకి మళ్ళీ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇందాక మనం క్యూబ్స్ ఏవైతే కట్ చేసుకున్నామో, క్యాప్సికము, ఆనియన్, ఇవి దీంట్లో ఫ్రై చేసుకుందాము. పన్నీర్ నెక్స్ట్ యాడ్ చేస్తాను. ముందైతే క్యాప్సికమ్ అండ్ ఆనియన్ కలిపి ఇందులో వేయించుకుందాం. ఇవి ఏంటంటే మరీ మెత్తగా అవ్వకూడదండి. ఇవి కొంచెం మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఆనియన్స్, క్యాప్సికమ్ మెత్తగా అయిపోతే దాని టేస్ట్ పోతుంది. కొంచెం రాగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కూర. సో ఇందాక మిక్సర్లో మీకు కావాలంటే జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు. మీకు అది కూడా యాడ్ చేసుకుంటే ఇంకొక రకమైన మంచి టేస్ట్ వస్తుంది. జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోండి మీరు కావాలంటే, అది ఆప్షనల్. ఇవైతే మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక సపరేట్ గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదా, మంచి కలర్ వచ్చింది. దీన్ని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ కడాయిలోకి అదే ఉన్న ఆయిల్లోనే నేను పన్నీర్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. పన్నీర్ ఇంకా కావాలంటే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. పెద్దగా కావాలంటే పెద్దగా ఉంచుకోండి. ఇవి ఏంటంటే ఎక్కువ వేయించకూడదండి. ఎక్కువ వేయిస్తే ఏంటంటే మనకి రబ్బర్ ముక్కల్లాగా అయిపోతాయి, గట్టిగా అయిపోతాయి అనమాట. కొంచెం మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. లైట్గా కలర్ మారుతున్నప్పుడు అవి తీసేసి ఒక సపరేట్ గిన్నెలోకి తీసి పెట్టుకోండి పక్కన. ఇదిగోండి, ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక ఏదైతే చల్లారి పెట్టుకున్నామో అది పేస్ట్ చేసుకున్నాను, ఆనియన్స్, టమాటోది. నెక్స్ట్ కొంచెం బటర్ యాడ్ చేసుకున్నా. బటర్తో పాటు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాం. మీకు ఏ ఆయిల్ అవైలబుల్ ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. బటర్ వేయటం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇందులోకి మనకి కూర కారం ఉంటుంది కదా, అది యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇది అవైలబుల్ లేకపోతే రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే ధనియాలు అన్నీ కలిసి ఉన్నదనమాట. ఇంట్లో మనం వాడుకునే కారం అది. సో అది కొంచెం అందులో వేసి వేయించుకుంటున్నాను. నెక్స్ట్ ఇందాక పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ అండ్ టమాటోస్ పేస్ట్ అనమాట ఇది. ఇందాక వేయించుకుని చల్లార్చుకుని పేస్ట్ చేసుకున్నాం కదా మిక్సీలో, ఆ పేస్ట్ని ఇందులో వేసుకుని మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు నెక్స్ట్ మిగతా ఇంగ్రీడియంట్స్ ఏం చేస్తున్నానో చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్
ధనియాల పౌడర్ అండి, కొంచెం ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవాలి, కావాలంటే మీకు టేస్ట్ కోసం ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జీలకర్ర పౌడర్ అండి. ఇవన్నీ వేయించుకుని మంచిగా అన్నీ కలిసేలాగా కలుపుకోండి. కింద మాడకుండా చూసుకోండి, మాడితే మళ్ళీ టేస్ట్ పాడైపోతుంది కదా. సో నెక్స్ట్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం కలిపి అంతా కలిసేలాగా గరిటతోటి మంచిగా చేసేది. దీంట్లోకి ఇప్పుడు కొంచెం మనం వాటర్ని యాడ్ చేసుకుందాం. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి కదా, సో దీనికోసం మీకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని మంచిగా దాన్ని మిక్స్ చేసేసుకోండి. సో దీని తర్వాత మనం ఏవైతే ఫ్రై చేసుకున్నామో ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుని అది మొత్తం ముక్కలకి పట్టేలాగా గ్రేవీ అంతా దీంట్లో చూసుకుని కలుపుకోండి. నెక్స్ట్ దీంట్లోకి మనం పన్నీర్ యాడ్ చేసుకుంటున్నాము. ఈ పన్నీర్ ఏంటంటే దానికి స్టిక్ అయిపోయినాయండి, ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, కొంచెం అది స్టిక్ అయిపోయి వచ్చింది. సో అదంతా కలిసేలాగా కలిపేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి మనం మిల్క్ కానీ క్రీమ్, హెవీ క్రీమ్ ఉంటుంది కదా, క్రీమ్ మిల్క్, మనకి మిల్క్ మీద వచ్చినప్పుడు బాయిల్ చేసినప్పుడు థిక్ మిల్క్ క్రీమ్ వస్తుంది కదా, అది యాడ్ చేసుకోండి. లేకపోతే మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్న క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఈ కొత్తిమీర ప్లేస్లో మీరు మన ఇది ఉంటుంది కదా, మేతి అంటే కసూరి మేతి అంటాం కదా, డ్రైడ్ మేతి లీవ్స్ అంటే మన మెంతులు డ్రైడ్గా ఆకులు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇదేనండి మన షాహీ పనీర్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది రోటీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ముందుగా వీడియోకి లైక్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. Don't forget to like the video and subscribe to my channel.